శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రావణమాస ప్రయుక్తంగా శుక్రవారం నాడు మహాలక్ష్మి కృపకు పాత్రులగుదురుగాక. మహాలక్ష్మి యొక్క కృపకు పాత్రులగుదురుగాక. ఈ శుక్రవారం నాడు కనకధారా స్తోత్రం గురించి విపులంగా చెప్పుకుందాం. ఓం శ్రీం హ్రీం నమః శివాయ. అంగం హరే పులకభూషణమాశ్రయంతీం భృంగాంగనేవ ముకులాభరణంతమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః. శంకరాచార్యులు వారు తన 8వ వయసు లోపే భిక్షాటనకై వెళుతూ ఒక దరిద్ర బ్రాహ్మణుల ఇంటికి వెళ్ళినప్పుడు ఆ స్త్రీ తన దగ్గర ఉన్న ఒక్క ఉసిరికాయ ఇవ్వడంతో, తన దగ్గర వేరేది లేక ఉన్న ఉసిరికాయని మాత్రమే ఇవ్వడంతో వారి మీద దయ వచ్చి అమ్మవారు లక్ష్మీదేవిని ప్రార్థించారు. కానీ శంకరాచార్యుల వారు లక్ష్మీదేవిని ప్రార్థించే సమయానికి ఆయన వయస్సు చిన్న వయసు. కానీ అమ్మవారు అక్కడ ఎలా ఉంది వైకుంఠంలో అనేది ఆయన మనోనేత్రంతో చూస్తూ ఆరంభించిందే ఈ కనకధారా స్తోత్రం. మొదట కొన్ని శ్లోకాలు అమ్మవారి యొక్క చూపు, దాని యొక్క విశేషత్వాన్ని చెబుతూ, మరుసటి కొన్ని శ్లోకాల్లో అనుగ్రహించమని కోరుతూ, తదనంతరం అలాంటి అమ్మవారికి నేను నమస్కరిస్తున్నాను అని నమస్సుమాంజలి జరిపారు. ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు అన్ని చోట్ల నాకివ్వు అని చెప్పి ప్రార్థిస్తారు. అది ఎందుకు అంటే, తదనంతర లోక కళ్యాణార్థం జనాలు చేసేటప్పుడు వారు వారి కష్టాలని తీర్చడానికి అమ్మవారి కృపకు పాత్రులు అవ్వాలి అంటే శ్రీ సూక్తం లాంటి మహాశక్తివంతమైన వేద మంత్రాలని అనుష్ఠించడం కఠినం. అందుకని శ్రీ సూక్త స్థానంలో పౌరాణిక రూపంలో ఈ కనకధారా స్తోత్రాన్ని అందించారు. అలాగే శంకరాచార్యుల వారు రెండో మహత్తరమైన స్తోత్రాలలో ఒకటి సౌందర్యలహరి. శ్రీ మహావిద్యా ఉపాసకులని మనం వినే ఉంటాం. అమ్మవారు స్వయంగా వారితో మాట్లాడుతుంది, ఉపాసన సిద్ధి పొందిన వారితో. అది శ్రీ మహావిద్య యొక్క విశేషత్వం. కానీ ప్రతివారు ఆ శ్రీ విద్యను ఉపాసించలేరు. దానికి చాలా నియమాలు, అనుష్ఠానాలు ఉంటాయి, మడి ఆచారాలు ఉంటాయి. అందుకని సాధారణ ప్రజలకు కూడా, భక్తులకి